ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशकारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्ण। అందరూ ఎలా ఉన్నారు? అంత ఆరోగ్యం అంత బాగుందా? వెరీ గుడ్. మన హిందూపురం నుంచి కూడా కొంత భక్తులు వచ్చినట్టున్నారు. ఫస్ట్ వాళ్ళందరికీ హరే కృష్ణ చెప్పండి, ఎందుకంటే మీ ఊరికి వచ్చారు వాళ్ళు కదా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది ద్రౌపది భావం. ఎందుకు చేతులు పైకెత్తాం? ఎక్సర్సైజ్ కోసం కాదు. ఎందుకెత్తా చేతులు పైకి? ఇది ద్రౌపది భావం. ద్రౌపదీదేవి కురు సభలో ఆ తల్లిని అవమానం జరిగినప్పుడు తన శక్తితో ప్రయత్నం చేస్తుంది కాపాడుకోవడానికి. దుశ్శాసనుడు చీర లాగేస్తుంటే తల్లి ఎంతో ప్రయత్నం చేస్తుంది. అందుకే కృష్ణుడు సహాయానికి రాడు. ఓ, నీ శక్తితో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా, ప్రయత్నం చేయి. అందుకే భగవంతుడు కూడా ద్రౌపదిని కాపాడడానికి రాలేదు. ఎప్పుడైతే ద్రౌపది తన శక్తిని వదిలేసిందో, ఇది నా వల్ల కాదు, ఇది కృష్ణ, నాకు నువ్వే శరణు కృష్ణ అనే చేతులు పైకెత్తి, ఇది శరణాగతి భావం, ఆత్మనివేదన భావం. నవవిధి భక్తిలో ఆత్మనివేదన, మొత్తం భగవంతుడిపైన ఆధారపడ్డం. ఒక చంటి బిడ్డలాగా. ఒక చంటి బిడ్డ, ఆ బిడ్డ ఏమైనా కావాలని అడుగుతుందా? పుట్టిన బిడ్డను అడుగుతుందా? తల్లే పాలిస్తుంది, వాడికి స్నానం చేపిస్తుంది, ఒకవేళ వాడు మూత్రాలనే వదిలినా కానీ శుద్ధి చేస్తుంది, డైపర్లు వేస్తుంది, బట్టలు వేస్తుంది, పడుకొని పెడుతుంది. చంటి బిడ్డను అడుగుతాడా? తల్లే అన్నీ చూస్తుంది. ఎందుకంటే ఆ చంటి బిడ్డ వాడిపైన, తల్లిపైన ఆధారపడ్డాడు కాబట్టి. మనం భక్తిలో ఉన్నప్పుడు ఒక చంటి బిడ్డలాగా ఉండాలి. అప్పుడు భగవంతుడిపైనే ఆధారపడతాం. అప్పుడు ఆయన మనకి ఏమేం కావాలో దగ్గరుండి ఆయన చూసుకుంటాడు. ఇది పాండవుల భావం. దుర్యోధనుడి భావం ఏమిటి? ఒక ఎదిగిన బిడ్డలాగా. ఒక ఎదిగిన బిడ్డ ఆధారపడతాడా? వాడు అడుగుతాడు, నాకు రేపు దోశ చేయి, ఇడ్లీ చేయి, రేపు నాకు ముద్ద చేయి. మీకు ఇక్కడ ఫేమస్ కదా, ఏమేం కావాలో వాడే అడుగుతాడు. ఏం తినాలనుకుంటున్నాడు? వాడు నచ్చంది చేసి పెట్టారనుకోండి, తింటారా? అయ్యో నా తల్లి ప్రేమగా చేసిందని తింటారా పిల్లలు?
కాబట్టి ఒక భక్తిలో ముందుకు వెళ్ళాలంటే ఒక చంటి బిడ్డ భావన ఏర్పాటు చేసుకోవాలి మనం, అది ముఖ్యం. కాబట్టి ఫస్ట్ మీ అందరికీ కూడా ధర్మవరం వచ్చిన భక్తులందరికీ కూడా కృష్ణ ఆచార్య కృపా కటాక్షాలు మీకు ఉండాలి. ఇప్పుడు మీకు ఏదైనా మాట్లాడేటప్పుడు మీకు ఏదైనా మంచిగా అనిపించింది అనుకోండి ఈ ప్రవచనంలో, అది మా శక్తి కాదు, అది మా ఆచార్య గురుదేవ్ ప్రభుపాదుల వారు శక్తి. ఏదైనా మీకు మంచి అనిపిస్తే అది ఆయన కృప. మీకు ఏదైనా అర్థం కాలేదనుకోండి అది మాలోని బలహీనం. అర్థమవుతుందా? కాబట్టి మీకు ఏదైనా అర్థం అనిపిస్తే గురు కృప, అర్థం కాలేదనుకోండి అది మాలోని బలహీనత. కాబట్టి ఇవాళ ఆచార్యుల ప్రభుపాదుల వారు ఏ విధంగా పలికిస్తారో ఆయన కృపతో మొదలు పెడదాం. కాబట్టి మనం 2-3 రోజులుగా చూస్తున్నాం టీవీలో అంతా కూడా ఎయిర్ ఇండియా క్రాష్ అయిపోయింది అని. దాంట్లో ఒక 11E సీట్ ఒక అతను బతికేశాడు. కరెక్టా? అందరూ అతన్ని మృత్యుంజయుడు అని పేపర్లో ఫుల్గా అతను పాప హాస్పిటల్లో ఉన్న ఇంటర్వ్యూ కోసం పోతున్నారు. చూడండి, మన హాస్పిటల్లో వదిలిపెట్టాం మీడియా వాళ్ళు. వాడే తప్పించుకొని వాడి తమ్ముడు చనిపోయాడు ఎయిర్ క్రాష్లో. అవన్నీ తర్వాత ముందు ఎక్స్పీరియన్స్ ఏంటి, అనుభవం ఏమిటి, అది కావాలి. చూడండి, ఇదే ఒక్కోసారి మనలో కూడా ఒక సెన్సిటివిటీ అంటే ఒక సరళత్వం, ఒక కోమలత్వం అది పోతుంది మనుషుల్లో. అందరూ అతన్ని మృత్యుంజయుడు అనేస్తున్నారు. మృత్యువుని ఎవరు జయించలేరు. మృత్యువునైనా జయించగలుగుతారా? అతనికే తెలియదు ఎలా జయించాడు. అతను ఏమంటున్నాడు, నాకే తెలియదండి, క్రాష్ అయిపోయింది, కళ్ళు తెరిచేయకుండా ఎక్కడో ఉన్నా నేను, అతనికే తెలియదు ఎలా జయించాడు ఆయన. కాబట్టి మృత్యువుని జయించేదంటూ ఏమీ లేదు. మన కర్మానుసారం మనలో ఆయుష్ ఉందంటే, మన బిల్డింగ్ మన పైన పడ్డా మనం చనిపోము. ఆయుష్ నిండిపోతే ఎవరు తోయిపోయినా మనమే పడిపోయి చాప్టర్ అయిపోతుంది. అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఒకసారి భూకంపం వచ్చినప్పుడు బిల్డింగ్లన్నీ కూలిపోయినాయి. బిల్డింగ్లన్నీ అక్కడ ఉన్న వాళ్ళు ఒక వారం రోజులు అన్నీ తీసేస్తే ఎక్కడో బిల్డింగ్లన్నీ కూలిపోతే అట్టడుగున ఒక 9 నెలల పాప, ఆ పాపకి ఏమీ కాలేదు, అలాగే ఉంది శిథిలాల మధ్య 9 రోజులు. ఏం చెప్తాం దీనికి మనం? మృత్యువు రాలేదు కాబట్టి మీరు ఎన్ని చేసినా చనిపోలేదు. కాబట్టి మృత్యువుని జయించేదంటే ఏముండదు, అతనికి సమయం రాలేదు. కాబట్టి మన విషాద గాథలో ఎంతోమంది పాపం ఎన్నెన్నో ప్లాన్లు చేసుకున్నారు, ఇట్లా వెళ్దాం జీవితం. కొంతమంది లండన్ పోదాం, అక్కడ ఉద్యోగాల కోసమో, చదువు కోసమో, పిల్లలు చూడడం కోసమో రకరకాల ప్లాన్లు చేసుకున్నారు పాపం అందరూ కూడా. చూడండి, ఈ జీవితం క్షణభంగురం. పొద్దున ఎలా అవుతుందో నెక్స్ట్ క్షణం ఏమవుతుందో తెలియదు. పదం యత్ విపదం, అడుగున అపాయమే ఈ జీవితంలో, అడుగడుగున అపాయమే. కాబట్టి మానవ జీవితం చాలా అరుదైన జీవితం, దీన్ని వృధా చేసుకోకూడదు మనం. అది మన సంఘటన. అదే ధర్మరాజుని యక్షుడు అడుగుతాడు యక్ష ప్రశ్నల్లో, ధర్మరాజా ఏది సృష్టిలో అందమైనది అని. ఏది సృష్టిలో అందమైనది ఏమిటి? అందరూ ఏమంటారు? కొండలు, పువ్వులు, రకరకాల సమాధానం చెప్తారు. అందమైనది ఏమిటయ్యా అంటే ధర్మరాజు అంటాడు, ఓ యక్ష, ప్రతి క్షణం మనుషులు చనిపోతున్నారు, కళ్ళ ముందరే చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇంకా నా టైం రాలేదులే, ఇంకా నేను ఉంటానులే అనే భావనలో వాళ్ళు ఉంటున్నారు. ఇదే ఈ ప్రపంచంలో చాలా అందమైన అబద్ధం అంటే ఇదే. ఎందుకంటే చనిపోయేటప్పుడు కళ్ళ ముందర చనిపోతున్నా చనిపోయిన వాడు ఏమనుకుంటున్నాడు? నేను చనిపోనులే, నాకు ఇంకా టైం ఉందిలే,
ఇదే అంటే మృత్యువుని చూసి కూడా దాన్ని మనం నేర్చుకోవట్లేదు. మన టైం రాలేదు కానీ వెళ్ళిపోతున్నాం. కాసేపు బాధపడతాం, కాసేపు ప్రార్థనలు చేస్తున్నాం, కాసేపు ప్రగాఢ సానుభూతి చెప్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అలా కాదు. జీవితం అనేది తామరాకు కమల ధన జల జీవన తనమల. ఒక తామరాకు పైన నీటి బిందువు వలె. ఒక తామరాకు పైన నీటి చుక్క వేసామనుకోండి, అది ఎంతసేపు ఉంటుంది? ఒక వాన చినుకు పడితే ఎంతసేపు ఉంటుంది? కొన్ని క్షణాలే. మన జీవితం కూడా అంతే. ఎన్నో ప్లాన్లు చేసుకున్న వాళ్ళు ఒక క్షణాల్లో మొత్తం వెళ్ళిపోయారు కదా. కానీ మనలో మార్పు వస్తుందా? మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడ హిందూ ధర్మవరంలో కూర్చొని మనం క్షేమంగా ఉన్నాంబా, మన ఫ్లైట్లో ఎక్కలేదు, ఆ ఫ్లైట్ మనకు లక్కీగా మన ఈ ఊర్లో ఉన్నాం, మనకి ఫ్లైటే లేదు, ఎయిర్పోర్టే లేదు, మన సేఫ్ అనుకుంటున్నాం. మనం మృత్యువు ఎప్పుడూ కూడా ఫ్లైట్ ద్వారా రాదు. ఎలా వస్తుంది? మనం ఇంట్లో బాత్రూంలో జారిపడి కూడా వెళ్ళిపోవచ్చు. నిద్రలో కూడా అట్లా అలాగా వెళ్ళిపోవచ్చు. మృత్యువుకి కరుణ లేదు. ఒక నిప్పు లాంటిది. నిప్పుకి కరుణ ఉంటుందా? నిప్పులో మీరు చిన్న చంటి బిడ్డ చేయబెట్టాడే, పాపం కాల్చకూడదులే అనుకుంటుందా నిప్పు? ఎవరు పెట్టినా భగ్నమై కాల్చేస్తుంది. అగ్నికి ఏదన్నా చెప్పండి, నిప్పుకి ఏదైనా, అగ్నికి ఏదన్నా కరుణ ఉంటుందా? ఏది పెట్టినా కాల్చేస్తుంది. మృత్యువు కానీ, కర్మ కానీ, కాలానికి కానీ ఎవరు అతీతులు కాదు సృష్టిలో. కాబట్టి ఒక్కొక్కసారి మనకు జబ్బు పెద్దగా అయిపోతుంది. ధనదాహం, స్త్రీదాహం, జనదాహం. ఈ దాహం మనిషికి, శరీర దాహం నిండిన తర్వాత బుద్ధికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి. అదేమిటి? గౌరవం కావాలని, పేరు ప్రతిష్టలు కావాలని, కీర్తి రావాలని. శరీరానికి ఆహారం ఎలాగ అవసరమో బుద్ధికి కూడా ఆహారం అవసరం. చూడండి, కొంతమంది పేరు ప్రతిష్టల కోసం సినిమా వాళ్ళకు ఎవరో ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, అంటే మాకు డబ్బులు ముఖ్యం కాదండి, నేను రోడ్లో వెళ్తుంటే 10 మంది నన్ను గుర్తుపట్టాలి, 10 మంది నన్ను చూసి గుర్తుపట్టాలి, 10 మంది హృదయాల్లో నేను ఉండాలి, జనం. అందుకే కృష్ణుడు అంటాడు, నా ధనం నా జనం నా సుందరి కవితాం వ జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహైతుకి త్వయి. కృష్ణుడు అంటాడు, ధనం వద్దు, జనం. ఎప్పుడు చూసినా ఇప్పుడు ఏం కావాలి? ఫాలోయర్స్ కొట్టుకుంటూ ఉంటారు. ఈ పక్క వాళ్ళు, ఆ పక్క వాళ్ళు, నా గ్రూపు, ఈ గ్రూపు, ఈ గ్రూపు, ఈ గ్రూపు. అందరు గ్రూపులు యమలోకంలో కలుసుకోవాల్సిందా మళ్ళీ అక్కడ? అరే నువ్వు వచ్చేసావా, నేను కూడా వచ్చేసాను అక్కడ. చూడండి, ఇక్కడ మిస్ అయితే యమలోకానికి వెళ్ళాల్సిన వాళ్ళు. యమధర్మరాజు అంటాడు కదా, పుట్టిన 100 మందిలో 99 ఇక్కడ రావాల్సిన వాళ్ళే. జనం వద్దు, సుందరి, మంచి కుటుంబం కావాలి, మంచి భార్య కావాలి, అందమైన భార్య, అందమైన భర్త. అందం ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? మోషన్ వచ్చిందనుకోండి 10 రోజులు, అందం ఉంటుందా? లోపల మాంస ముద్దలు, ఇవన్నీ ఎముకలు, మాంస ముద్దలు, పైన ఇది కోటింగ్, బ్రౌన్ కోటింగ్, వైట్ కోటింగ్, బ్లాక్ కోటింగ్. వస్తువుని ఎలాగైతే మనం ఇది సిల్వర్ కోటింగ్, బ్లాక్ కోటింగ్ వేస్తామో, లోపల ఏమున్నాయి చెప్పండి? మాంస ముద్దలు ఇవే కదా. కట్ చేస్తే ఎవరికైనా వేరే రంగు, రక్తం వేరే కలర్లో ఉంటుందా చెప్పండి? ఏం లేదు కదా. కానీ ఈ పైన అట్రాక్షన్, ఆకర్షణ, దీనికోసం ఒక ఇంట్లో ఉన్నవాడు తల్లిదండ్రులు వదిలేస్తున్నాడు ఆడపిల్ల కోసం. ఆడపిల్ల ఏమో తల్లిదండ్రులు ఒక అబ్బాయి కోసం అన్ని బంధాలు వదిలి వెళ్ళిపోతుంది. చూడండి, ఆకర్షణ. అదే ఇంట్లో ఒక పెళ్లి చేసుకున్న బాధ్యత అవసరం కదా. ఇంట్లో బాడు కట్టుకోవాలి, ఇంటికి కావాలి సామాగ్రి, అప్పుడు బాధ్యత. ప్రేమించడం ఈజీనే, పోషించడమే కష్టం. ఐ లవ్ యూ చెప్పడం ఈజీనే, బట్ బతకడం కష్టం. అర్థమవుతుందా? కాబట్టి మానవ జీవితంలో చేసుకోకూడదు. ఒక 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 వెల్దీ ఫ్యామిలీ, ఒక ధనవంతుల కుటుంబంలో ఒక ఆవిడికి జ్వరం వస్తుంది. జ్వరం వస్తే వాళ్ళ హస్బెండ్, వాళ్ళ భర్త డాక్టర్ని పిలుస్తాడు. నా భార్యకి జ్వరం వచ్చింది, పని మనిషికి కూడా జ్వరం వచ్చిందండి, ఇద్దరిని ఒకసారి చూసేయండి అని అంటాడు. డాక్టర్ వస్తారు,
వచ్చి అతని భార్యకి చూస్తాడు జ్వరం ఎంత ఉందని. ఆవిడికి 99 ఉంటుంది అంతే, ఫారెన్ హీట్. 99 అంటే పెద్ద ఏమి జ్వరం లేనట్టే. పని మనిషికి 105 ఉంటుంది. డాక్టరు చూసి, అయ్యో పని మనిషి చాలా కష్టమయ్యా, చాలా ఎక్కువ జ్వరం ఉంది, ఆవిడికి మందులన్నీ వాడు, జాగ్రత్తగా ఆవిడ ఆరోగ్యము, నీ భార్యకి మందులేం అవసరం లేదయ్యా, బాగానే ఉంది అంటాడు. అప్పుడు భార్య అడుగుతుంది, ఏం చెప్పారు డాక్టర్ అండి, నీకేం పెద్ద అవసరం లేదు, పని మనిషికి మందులు ఇచ్చాడు, ఆవిడ 105 జ్వరం అంతా కూడా. అప్పుడు ఆవిడ అంటుంది, ఎలాగండి సాధ్యం ఇది, ఇంటికి యజమాని నేను కదా, జ్వరం నాకు ఎక్కువ ఉండాలి కదా, ఆవిడకి ఎలా వస్తుంది 105? నాకు 90, నాకు 105 కావాలి. ఆ డాక్టర్ సరిగా బుద్ధి లేనట్టుంది, నాకు 99 కాదు 105 కావాలి. ఆవిడ ర్యాంక్ అనుకుంటుంది, మార్కులు అనుకుంటుంటుంది ఆవిడ. కాబట్టి 99 ఆవిడకిచ్చి 105 నాకు ఇవ్వండి, ఇంకో డాక్టర్ని పిలిపించండి కావాలంటే. మందులు ఇవ్వట్లే, ఏమేట్లే, డాక్టర్ సరిగ్గా లేదు, తెలియదు ఇతనికి, నాకు 105 కావాలంటుంది. అరే పిచ్చిదానా, 105 చనిపోతావే, జ్వరం ఎక్కువైతే ఏమిటి, మృత్యువు దగ్గర అయిపోతావు అంటే, లేలే నాకు ఆ టెంపరేచర్ కావాలి, పని మనిషికి నాకు ఎక్కువ కావాలి ఏదైనా కూడా. ఇది అతి జ్వరం. అర్థమవుతుందా? మనం కూడా ఏమనుకుంటాం, వాళ్ళకి ఇది ఉంది, మనకి ఇంకా ఎక్కువ కావాలి, ఎక్కువ కావాలి, వాళ్ళకి అది ఉంది, మనకి ఎక్కువ కావాలి, ఎక్కువ కావాలి, ఎక్కువ కావాలి. ఈ జ్వరమే ఎక్కువ. అందరింట్లో ఈ జ్వరం ఉంది, ప్రతి హృదయాల్లో జ్వరం ఉంది. వాళ్ళకన్నా ఎదగాలి 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 అని చూడండి పోటీ పడుతున్నాం. ఆ జ్వరం పెంచుకున్నట్టు కామ కోరికలు పెరిగిన వాడికి నా సుఖం, వాడికి ఆనందం దొరకదు ఈ సృష్టిలో. కాబట్టి మనం కూడా ఆ స్త్రీలాగా, ఇంట్లో యజమానిలాగా జ్వరం పెంచుకోవాలని ప్రయత్నం చేయకూడదు, తగ్గించుకోవాలి. అందుకే భగవద్గీత, భాగవతం, హరేనామ సంకీర్తనం, అన్నమాచార్యులు చెప్పినట్టుగా పరిగెత్తే మనిషికి ఇవన్నీ ఒక మందు, మనని చల్లబరుస్తుంది. ఒంట్లో వేడైపోయింది అనుకోండి, మీరు తినే ఆహారం ఎలా ఉండాలి, ఆయుర్వేద ప్రకారం కూడా చలవ చేసే పదార్థాలు తీసుకోవాలి కదా. ఆల్రెడీ వేడైపోయింది, మంచి గరం మసాలా దమ్ బిర్యానీ తిన్నామనుకోండి, ఎలా ఉంటుంది ఒళ్ళు, ఇంకా ఎక్కువైపోతుంది కదా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆల్రెడీ స్వార్థపూరితమైన జీవితాలు ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవాలి. మనకు ఆరోగ్యం పైన ఉన్న శ్రద్ధ ఆత్మ పైన లేదు. ఒక అతనికి 4 భార్యలు, కలియుగంలో ఒక భార్యతోనే కష్టం. కరెక్టా కాదా? ఇప్పక అడుగుదాం అందరినీ, ఏమయ్యా ఒకరితోనే కష్టం, 2 3 అంటే ఇంకా చలో వైకుంఠమే. ఇంకా మీరే చెప్పండి, కరెక్టా కాదా? ఎవరైనా కూడా భార్యాభర్తలు ఆ బంధం పెళ్ళి కాకముందున్న అనురాగం, మాధుర్యం, పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందు పైన కొండ పైనట్టు ఉంటుంది, 7 కొండలు ఎక్కినట్టుగా. పెళ్ళికి ముందు, పెళ్ళైన తర్వాత పాతాల్లోకి వెళ్ళిపోతాం కూడా, ఆకర్షణ తగ్గిపోతూ ఉంటుంది. ఒక ఆయనకి 4 భార్యలు. 4వ భార్య అంటే చాలా ఇష్టం ఆయనకి, చాలా ప్రేమ. ఆ భార్య కోసం ఏమన్నా చేస్తాడు, ఏం కావాలో చెప్పు, కొండపైన కోతి కావాలి, ఏం కావాలో తెచ్చేసానంటాడు. ఆ భార్య అంటే అంత ఇష్టమైన ప్రేమ 4వ భార్య అంటే. ఆవిడ కోసమే కష్టపడతాడు, ఏమైనా చేస్తాడు. ఆవిడ కూడా అబ్బా నా భర్త నా కోసం ఏమైనా చేస్తాడు, 4వ భార్య. తర్వాత 3వ భార్య. 3వ భార్య అంటే ఆయన ఎక్కడైనా యాత్రలకు వెళ్ళేటప్పుడు అప్పుడంతా ఈ 3వ భార్యను తీసుకెళ్తాడు. ఎక్కడ టూర్లు వెళ్తున్నప్పుడు 3వ భార్య నాతో పాటు రా. 3వ భార్య అంటే ఇష్టమే ఆయన కూడా, ఆవిడకి ఇష్టం. నన్ను ఎక్కడికి కూడా తీసుకుపోతున్నాడు, ఇంకేం కావాలి. ఎప్పుడైనా ఆయన కష్టాలు వచ్చినప్పుడు 2వ భార్య దగ్గరికి వెళ్తాడు, మనసు బాగాలేదు. 4వ భార్య 3వ భార్య బాగా విశ్వరూపం చూపించారు అనుకోండి, ఏమవుతుంది, 2వ భార్య దగ్గరికి వెళ్తాడు, నాకు కొద్దిగా సహాయం చేయి, మనసు బాగాలేదు. ఏనా సహాయం కోసం 2వ భార్య దగ్గరికి వెళ్ళేవాడు. మొదటి భార్యను ఎప్పుడు పట్టించుకోలేదు, కానీ మొదటి భార్య వల్లే అన్ని భార్యలు వచ్చారు వాళ్ళకి. కానీ ఆ మొదటి భార్య ఆయనకి ఇష్టం ఉండదు, ఎప్పుడు పట్టించుకోడు. ఇలా జీవితం నడుస్తూ ఉంటుంది. ఒకరోజు తెలియకుండానే మృత్యువు దగ్గర పడుతుంది. చూడండి, మృత్యువు అనేది అడిగి చెప్పి రాదు, నోటీస్ ఇచ్చి రాదు మనకు.
మనకి నోటీస్ వచ్చిందంటే అదృష్టమే. కానీ నిరుత్సాహపడకూడదు. కొంతమంది క్యాన్సర్ వాళ్ళు కలుస్తూ ఉంటారు మమ్మల్ని, వాళ్ళకి అదే చెప్తాం, అయ్యా నువ్వు అంత అదృష్టవంతుడయ్యా, నువ్వు చనిపోతున్న ముందే తెలుస్తుంది నీకు. అట్లే ఇప్పుడైనా భగవద్గీత చదువు, మన సనాతన ధర్మం తెలుసుకో. మన సనాతన ధర్మం ఎంత గొప్పమైన ధర్మం అంటే మనిషి పుట్టుక, చావు, చావు తర్వాత జీవితం కూడా చెప్తుంది అంత అద్భుతంగా. అది తెలుసుకోకుండా చనిపోతున్నామే. కాబట్టి హిందువుగా పుట్టడం ఎంత అదృష్టం, కానీ హిందువుగా జీవించడం అదిగా చేయాల్సింది. మనం హిందువుగా పుట్టేశాం కదా అని గొప్పగా అరవడం కాదు, మనం హిందువుగా జీవించాలి కదా. ఆ హిందువుగా జీవిస్తూ ప్రచారం, ఆ ధర్మ ఆచరణలో పెడుతూ ఈ ధర్మ శాస్త్రాలని ప్రచారంలో కూడా 10 మంది తెలియాలి కదా. చావు దగ్గరకు వచ్చేస్తుంది, అతను కృంగిపోతాడు, అయ్యో చనిపోతున్నామే అని 4వ భార్యను పిలుస్తాడు. నీకోసం ఎంతో చేశానే, అందరినీ పక్కన పెట్టాను నీకోసం, నేను చనిపోతున్నాను, ఒంటరిగా వెళ్తూ నాతో పాటు నువ్వు వస్తావా? చెప్పండి, ఇదే లైలా మజ్ను సినిమా స్టోరీలా? ఎవరన్నా వెళ్తారా? వెళ్ళలేదు. ఆవిడ అంటుంది, మీరు నన్ను బాగా చూసుకున్నారండి, చాలా థ్యాంక్ యూ, మీలాంటి వాడు దొరికినందుకు భర్తగా నేను మీతో రాలేనండి అంటుంది. అతని గుండె పగిలిపోతుంది. అంటే ఏమిటి, నీకో ఇంత చేశానే, లాస్ట్ నువ్వేమంటున్నావు, రాలేదని చెప్పేస్తున్నావే. అదే ఫస్ట్ దెబ్బ. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో జీవితంలో వాళ్ళు మనల్ని ఏదన్నా ఒక మాట అన్నా దెబ్బ ఎక్కువగా తగులుతుందా లేదా? బిడ్డలు ఎక్కువగా ప్రేమిస్తాం, ఆ బిడ్డలు మనల్ని కొద్దిగా అవమానించారనుకోండి, ఎలా అనిపిస్తుంది ఆ బాధ? వర్ణాతీతం. మనం ప్రేమించిన వాళ్ళు మనం అనకపోయినా పెద్ద అన్న వాళ్ళు ఎడగా ఇష్టం లేదు నేనంటే, నన్ను అన్న పర్లేదులే అంటాం. కానీ ఇష్టమైన వాళ్ళు అంటే తట్టుకోలేదు. కాబట్టి 4వ భార్య ఎప్పుడైతే నేను రాలేనండి మీతో, ఆల్ ద బెస్ట్ అండి అంటుంది ఆవిడ. మీ ప్రయాణం బాగా జరగాలండి, ఎక్కడికి వెళ్తున్నారో బాగా వెళ్ళేసిరండి, నేను రాలేనండి అంటుంది. తర్వాత అయ్యో 3వ భార్యని అడుగుదాం, మన టూర్లు తీసుకెళ్ళాం కదా అక్కడ ఇక్కడ, ఇప్పుడు ఈ టూర్ లాగా ఇది కూడా కదా, చనిపోయి ఎక్కడికి పోతున్నామో. 3వ భార్య, నువ్వు నాతో పాటు వస్తావా? ఆవిడేమంటుంది, లేదండి మీరు చనిపోతే నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానండి, నేను ఒంటరిగా బతకలేనండి. ఎలా ఉంటుంది అతనికి? మీరు బాగా వెళ్ళండి, తోడు కావాలి నాకు, వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటానండి, నేను మీతో రాలేనండి అంటుంది. అయ్యో నిన్నే తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో పాటు వేరే రెడీగా, అంటే రెడీగా ఉంది, చనిపోతే వేరే వాళ్ళు చేసుకుందామని. ఎక్కడ నిజమైన ప్రేమ ఎక్కడుంది ఈ లోకంలో? 2వ భార్య అడుగుతాడు, నా కష్టాలప్పుడు ఎదురుకు వస్తున్నాను కదా, ఇప్పుడు నా కష్టం వచ్చింది, చనిపోతున్నాను, నాకు సహాయం చేస్తావా, నాతో పాటు వస్తావా అని అడుగుతారు 2వ భార్యని. అప్పుడు 2వ భార్య ఏమంటుందంటే, ఏమండి నేను మీతో పాటు పూర్తిగా రాలేను, మీ అంత్యక్రియలు వచ్చే వరకు ఉండగలుగుతానండి, అంతవరకు తర్వాత రాలేనండి అని అంటుంది. అతని గుండె పగిలిపోతుంది. అయ్యో కష్టకాలం రాలేవా? ఆ బాధపడుతుంటే ఏడుస్తూ ఉంటే, అంటే వీళ్ళ కోసమా కష్టపడింది, వీళ్ళ కోసమా నేను అన్ని త్యాగాలు చేసింది, వీళ్ళ కోసమా జీవితం అంతా వృధా చేసుకున్నానే, నాతో పాటు ఎవరు రారా? అప్పుడు మొదటి భార్య అంటుంది, నేనే మీతో వస్తానండి అని అంటుంది. అప్పుడు ఏడుస్తాడు, అయ్యో నేను ఎప్పుడూ నీ వైపు చూడలేదే, ఎప్పుడు నీ వైపు ధ్యాస పెట్టలేదే, ఎప్పుడూ నిన్ను లాలించలేదే, వీళ్ళ మోహంలో పడి మాయలో పడి నేను వదిలేశానే, కానీ నువ్వు నాతో వస్తానంటావా అని ఏడుస్తాడు. నేను నిర్లక్ష్యం చేశానే అని. మన జీవితాల్లో కూడా 4 భార్యలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి 4 భార్యలు ఉన్నారు. జీవితం అంటే ఇదే. ఆ 4వ భార్య ఎవరు? ఇష్టమైన భార్య. దానికోసం ఏదైనా చేస్తాం, ఎవరినైనా తొక్కేస్తాం, మింగేస్తాం, కాల్ చేస్తాం, చంపేస్తాం కూడా. ఎవరో భార్య? మన శరీరం. 4వ భార్య ఎవరు? మన శరీరం. ఎవడు ఎంత శరీరం కోసమే కదా, శరీరం కోసం ఏమైనా చేస్తాడు కదా మనిషి. ఒక దొంగలించడం నుంచి చంపడం వరకు కదా, కష్టపడడం,
ఏ వృత్తి ధర్మమైనా కానీ కష్టపడుతూ రిక్షా లాగడం నుంచి లారీ దొక్కడం, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో, మెడికల్లో, డాక్టరో, ఏ ప్రొఫెషన్, ఏ వృత్తి అయినా శరీరం కోసమే కదా, శరీర పోషణ కోసం ఫస్ట్ కదా. ఆ శరీరం కోసం ఎంత దూరం వెళ్ళిపోతాం శరీరం కోసం. అదే నాలుగో భార్య. ఏముంటుందా నాలుగో భార్య? ఇంత రాలేనండి అంటుంది. శరీరం ఎంత ప్రేమించినా మనతో పాటు వస్తుందా? శరీరం చనిపోయిన తర్వాత ఇదేమవుతుంది? క్రిమి కీటకాలకి ఆహారం అయిపోతుంది, బూడిదైపోతుంది. మనం ఇంత దూరం కష్టపడి, ఇన్ని సంవత్సరాలు కష్టపడేది బూడిదైపోవడం కోసమా? చెప్పండి, అంతే కదా. ఈ శరీరం కాలుస్తే బూడిదే అవుతుంది కదా. అంటే మన జీవితాన్ని కష్టపడేది బూడిదైపోవడానికే. దీనికి మించిన జీవితం లేదా? ఆ సత్యం తెలుసుకోకుండా చనిపోతున్నాం. ఇదే నాలుగో భార్య, శరీరం. దీనికోసం కష్టపడుతున్నాం పొద్దు నుంచి రాత్రి వరకు. కానీ శరీరం ఏమవుతుంది? క్రిమి కీటకాల ఆహారం అయిపోతుంది చనిపోయిన తర్వాత. చెప్పులకున్న విలువ శవానికి లేదు, అంతే కదా. శవం ఇంట్లో పెట్టుకుంటామా ఎక్కువ రోజులు? ఎంత ప్రేమించినా భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా 2-3 రోజుల తర్వాత తీసుకెళ్ళిపోతాం, కాల్చేస్తాం. వాళ్ళు వాడిన చెప్పులు, బట్టలు పెట్టుకుంటాం, కానీ శవాన్ని పెట్టుకోం. చెప్పులకున్న విలువ శవానికి లేదు ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత. ఇది శరీరం. ఈ మాయలో, ఈ మోహంలో పడిపోకూడదు మనం. మూడవ భార్య ఏమంటుంది? మూడవ భార్య ఏమంటుంది? నేను ఇంకొకరిని, మీరు థ్యాంక్ యూ అండి, మీరు చనిపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానండి. గుండెలు పగిలిపోతాయి కదా. చనిపోయే వ్యక్తి వచ్చి భార్యకి చెప్పాడు అనుకుని చనిపోతున్నానంటే థ్యాంక్ యూ అండి, ఇంకొకరిని చేసుకుంటానండి. ఎలా ఉంటుంది వాడికి? లేదా భార్య చనిపోతే ఆవిడ అడిగింది అనుకోండి భర్తని, నాతో పాటు సహాయం చేయను, చనిపో, మంచిగా ఆల్ ద బెస్ట్, ఇంకొకరిని చేసుకుంటానులే, నాకు ఫుడ్ అంత కష్టమవుతుంది. ఎలా ఉంటుంది బంధాలు? ఆ మూడో భార్య ఎవరు? మీరు కష్టపడి సంపాదించే ఆస్తులు. మీరు సంపాదించే ఆస్తులు చనిపోయిన తర్వాత ఎవరికి వెళ్తాయి? వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటా అంటే మీనింగ్ ఏమిటి? ఓనర్షిప్ మారిపోతుంది కదా. ఇప్పుడు మీ పేరున్న ఆస్తి మీరు కాదులేండి, వేరే వ్యక్తి పేరు చనిపోయిన తర్వాత అయినా ఆస్తులు ఎవరికి వెళ్తాయి? ఓనర్షిప్ మారిపోతుంది కదా. అతను ఎంతైనా కష్టపడి ఉండొచ్చు, ఎంత ధనమైన సంపాదించుండొచ్చు, చనిపోయిన తర్వాత ఎవరి సొత్తు? వేరే వాళ్ళ సొత్తు, వాళ్ళ బిడ్డల సొత్తు, ఎవరి సొత్తు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అది మూడో భార్య. చనిపోతే వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటానంటే ఏమిటి? వేరే వాళ్ళ మన సంపాదించిన ఆస్తి పిల్లలకో వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనతో పాటు తీసుకెళ్తామా? మీకు ధర్మవరంలో 100 ఎకరాలు ఉందనుకోండి, 1 ఎకరా తీసుకెళ్తారు మీతో పాటు యమలోకానికి. ఆడ కష్టం అండి, కొద్దిగా ప్లేస్ లేదు, 1 ఎకరా ఎక్కడి నుంచి పట్టుకొని వెళ్తారా? ఇక్కడ ఏమైనా తీసుకెళ్తాను చెప్పండి, ఏం తీసుకెళ్తాం ఇక్కడ నుంచి? ఏమీ తీసుకెళ్ళలేదు. ఇది మూడో భార్య. మన సంపాదించిన ఆస్తి మనతో రాదు, వేరే వాళ్ళ సొత్తు చనిపోయిన తర్వాత. రెండో భార్య ఏమంటుంది? శ్మశానం వరకు వస్తానండి, తర్వాత రాలేనండి. ఆవిడెవరు? మీ రెండో భార్య ఎవరు ఇక్కడ? మీ బంధువులు. మీ బంధువులు ఎంతవరకు వస్తారు మీతో పాటు? శవం మోసుకుంటూ ఎంతవరకు వెళ్తారు? శ్మశానం వరకే కదా. ఇప్పుడు శ్మశాన పేరు మార్చేస్తాం మనం, మహాప్రస్థానం అంటాం, వైకుంఠధామం అంటున్నాం దాన్ని. అంతవరకే కదా, శ్మశానం వరకే బంధువులు. ఆ కార్యక్రమాలు చేసిన తర్వాత వాళ్ళు రెడీగా ఉంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని. కానీ జీవుడేమో ఆ ఇంట్లోనే 12 రోజులు తిరుగుతూనే ఉంటాడు. చనిపోయిన తర్వాత ఆత్మ శరీరం వదిలిన తర్వాత 12 రోజులు ఆ ఇంట్లోనే ఉంటాడు. అందరినీ గమనిస్తాడు. ఓ, నా భార్య ఏం చేస్తుంది, నా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరికి నా పైన ప్రేమ ఉంది, ఎవరు ఏం ఆలోచిస్తున్నారు నా గురించి. 13వ రోజు ఆత్మ ప్రయాణం మొదలవుతుంది భూలోకం నుంచి యమలోకానికి. కాబట్టి ఇది రెండో భార్య, బంధువులు. వాళ్ళు శ్మశానం వరకు వస్తారు కానీ మనతో పాటు రాలేరు. మొదటి భార్య, నేను వస్తానండి. ఆ మొదటి భార్య ఎవరు? మీ ఆత్మ. మన ఆత్మను పక్కన పెట్టేస్తాం కదా, శరీరాన్నే పోషిస్తాం, బంధువుల్ని పోషిస్తాం, ఆస్తుల కోసం పోరాటాలు చేస్తాం. కానీ ఆత్మ కోసం మనం ఏం చేస్తున్నాం? మానవ జీవితం అది తెలుసుకోవడం కోసమే. ఆ మొదటి భార్య ఎవరో తెలుసుకోవడమే మానవ జీవితం.
మనం ఈ 3 భార్యల మత్తులో ఉండిపోయి ఆ మొదటి భార్య నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టి మనిషి దేహం జంతు భావన, దేహం శరీరం మనిషిదే, కానీ ఆలోచనలు జంతు ఆలోచనలు. విపాద పశువు అంటారు భాగవతంలో. విపాద పశువులు 2 కాల జంతువులు అంటారు. కాబట్టి మనిషి భగవంతుడు మనకిచ్చిన వరం ఆయన గురించి తెలుసుకోవడం కోసం. మన ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నది ముఖ్యమే కాదు. గొప్ప గొప్ప ఆచార్యులు ఎక్కువ రోజులు ఆయుష్ లేదు వాళ్ళకి. శంకరాచార్యులు ఎన్ని సంవత్సరాలు బతికారు ఆయన? శంకరాచార్యులు ఎన్ని సంవత్సరాలు బతికారు? కొంతమంది వస్తుంటారు, బా మా నాన్నమ్మ 90 సంవత్సరాలండి, 98 అండి. ఉపయోగం ఏమిటి? ఉపయోగం ఏమిటి? మానవ జీవితాన్ని ఏ విధంగా వాడుకున్నాం? దీర్ఘాయుష్ కాదు. ఒక సాధువు వెళ్తుంటే ఒక రాజపుత్రుడు కనపడతాడు, కింగ్, రాజకుమారుడు. వాడిని చిరంజీవ అని ఆశీర్వదిస్తాడు ఆయన. చిరంజీవ. కొద్ది దూరం వెళ్ళాక మునిపుత్ర. మునిపుత్ర అంటే ఒక బ్రాహ్మణుని కొడుకు. పొద్దున్న లేస్తానే బ్రహ్మముహూర్తంలో లేస్తూ తపస్సు చేస్తూ మంచి నియమాలు పాటిస్తూ మంచి జీవితం గురుకులాలతో ఉంటూ ధర్మశాస్త్రాలు చదువుతూ నియమాలతో ఉన్నవాడు మునిపుత్ర. అతను కనపడితే ఆ సాధువు ఏం దీవిస్తాడంటే అతన్ని, నువ్వు మా జీవ, వెంటనే చనిపోవయ్యా అంటాడు. ఎవరన్నా మన దగ్గరికి వచ్చి వెంటనే చనిపోండి ఎలా ఉంటుంది? అయ్యో ఇంకా బాధ్యతలు ఉన్నాయండి, ఇంకా కొన్ని అనుభవించలేదండి, ఇంకా కొన్ని తినలేదండి, కొన్ని చూడలేదండి, కొన్ని తాగలేదండి, అప్పుడే వచ్చి మీరు వెళ్ళిపోమంటే ఎలాగండి? ఇంకా పెళ్ళిళ్ళు చేయలేదు, బాధ్యతలు, పెళ్ళిళ్ళు చేసినా వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చూడాలండి. మనిషికి ఎన్ని కోరికలు, ఆశాజీవి. మనిషి చనిపోయేటప్పుడు కూడా ఆశ చావదు మనిషికి. మునిపుత్ర, వెంటనే చనిపోవయ్యా అంటాడు. మళ్ళీ కొద్ది దూరం వెళ్తే ఒక వైష్ణవుడు భక్తుడు కనపడతాడు. ఒక భక్తుడు కనపడితే మా జీవ మా మరహ అంటే నువ్వు బతకచ్చు, నువ్వు బతికినా చనిపోయినా పెద్ద తేడా ఏం లేదయ్యా అంటాడు ఒక భక్తుడిని. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక బుచ్చర్ అంటే ఆవుల్ని నరికేసేవాడు. వాడు శరీరం అంతా రక్తంతో నిండిపోయి ఉంటుంది ఎప్పుడూ కూడా. వాడిని నువ్వు బతకద్దు, చనిపోవద్దు అని దీవిస్తాడు. మీకు ఏ దీవెన కావాలి ఇప్పుడు చెప్పండి? చిరంజీవ దీవెన కావాలా? ఏ దీవెన కావాలి? ఆ రాజకుమారుణ్ణి చిరంజీవ అంటాడు కదా. ఎందుకంటాడు చిరంజీవ అని? అంటే మన ముఖ్యం, అందరూ వచ్చి దీర్ఘాయుష్ కోరుకుంటూ ఉంటారు. దీర్ఘాయుష్ ఎందుకు చెప్పండి? భాగవతంలో చెబుతారు, సుఖదేవ గోస్వామి చెప్తాడు, భక్తిలో లేని జీవితం కొన్ని యుగాలు బతికినా వృధా. కృష్ణ భక్తితో జీవించేవాడు కొన్ని క్షణాలు, ఒక ముహూర్తం బతికినా చాలు అంటాడు. ఒక ముహూర్తం బతికినా చాలు ఒక భక్తి జీవితంతో. కొన్ని చెట్లు కూడా బతుకుతున్నాయి కొన్ని వేల సంవత్సరాలు మనం చూసామంటే. ఉపయోగం ఏమిటి? చిరంజీవ, రాజకుమారుణ్ణి చిరంజీవ అంటాడు. ఎందుకంటే అరే నువ్వు ఇప్పుడే సర్వ పాపాలు చేస్తూ తండ్రి సంపాదించిన దాంతో తింటూ, అర్థమైనా, శరీర ఇంద్రియ ప్రీతి, శరీరానికి ఏం కావాలో చేస్తూ పాపాలు చేస్తూ కర్మను పెంచుకుంటూ ఉన్నావు. నీ భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది. అర్థమైందా? మనం పాపకర్మలు చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది? అంత భయంకరంగా ఉంటుంది. కర్మ ఎవరు తప్పించుకోలేరు. కర్మశక్తి నుంచి ఎవరు తప్పించుకోలేరు. కృష్ణుడు అంటాడు భగవద్గీతలో కూడా, అర్జున కర్మబంధన, ఈ కర్మ నుంచి ఎలాగంటే ఒక పద్మ వ్యూహం, దీని నుంచి ఎవరు ఛేదించుకోలేరు. ఆ రాజకుమారుణ్ణి ఇప్పుడే నువ్వు అనుభవిస్తున్నావు, పాపాలు చేస్తున్నావు, నువ్వు చనిపోయిన తర్వాత నీ భవిష్యత్తు భయంకరంగా ఉంటుందయ్యా యమలోకాల్లో. కాబట్టి నువ్వు తొందరగా చనిపోవద్దు, నువ్వు ఎక్కువ రోజులు కొద్ది రోజులు బతుకు. నువ్వు చనిపోయిన తర్వాత భవిష్యత్తు
భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ రోజులు కొద్దిలో ఎంజాయ్ చేయ పర్లేదు, భవిష్యత్తు బాగోలేదు నీకు. అందుకే చిరంజీవి అంటారు. మనం అందుకే దీర్ఘాయుష్ కోరుకో. ఎవరు సాధువులు కలిస్తే దీర్ఘాయుష్ కోరుకోకూడదు. స్వామి వైకుంఠ ప్రాప్తి, కృష్ణ భక్తి ప్రాప్తి, విష్ణు చరణాలు, ఆ కృష్ణుడి యొక్క చరణాలు కోరుకోవాలి మనం, దీర్ఘాయుష్ కాదు. రెండవ కోరిక ఏమిటి? రెండవది ఏమిటి? మునిపుత్ర. ఆ బ్రాహ్మణు కొడుకుని వెంటనే చనిపో ఉంటాడు. ఎందుకు? నువ్వు చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతున్నావు, పొద్దున్న లేస్తున్నావు, పొద్దున్న 3:30కు లేస్తున్నావు, బ్రహ్మముహూర్తం లేదు, తపస్సు చేస్తున్నావు. కాబట్టి నీ తపశ్శక్తికి మోక్షం వచ్చేస్తుందయ్యా, దీనికన్నా కష్టాలు పడద్దు, నువ్వు వెంటనే మోక్షాన్ని పొందు అని అర్థం. కాబట్టి మనం పొద్దున్న లేస్తున్నాం అంటే మనం ఎవరన్నా పొద్దున్న ఎన్ని గంటలకు లేస్తున్నామో అది చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే మనం పొద్దున లేయడం, బ్రహ్మముహూర్తంలో మన విశ్వంలో ఉన్న పుణ్యనదులన్నీ కూడా బ్రహ్మముహూర్తంలో వాటర్లో ఉంటాయి, నీళ్ళలో ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో మనం స్నానం చేశామంటే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం మనకు వస్తుంది బ్రహ్మముహూర్తంలో స్నానం చేశామంటే. చూడండి, ప్రకృతి అంతా కూడా దానికి మించిన గడియలు లేవు సృష్టిలో ఒక ఆధ్యాత్మిక జీవితానికి. కాబట్టి నువ్వు అంత తపస్సు చేస్తున్నావు, వెంటనే చనిపోవయ్యా, మోక్షాన్ని పొందిన కష్టం చాలు ఇంకా అని అంటాడు. చూడు, చిన్న పిల్లవాడే, ఎన్ని సంవత్సరాలు బతికని ముఖ్యం కాదు. మూడవది ఏమిటి? వైష్ణవుడు. నువ్వు చనిపోయినా పర్లేదు, బతికినా పర్లేదు. ఎందుకంటే ఒక భక్తుడు అనేవాడు ఉన్న ఈ లోకంలో ఉన్న విష్ణువు కోసమే ఆరాటం చేస్తాడు, సేవ చేస్తాడు. పరదుఃఖ దుఃఖి, వేరే వాళ్ళ బాధల్ని తన దుఃఖాలు అనుకోని వాళ్ళకి సేవ చేస్తాడు. ఈ గీతా ప్రచారం, భాగవత ప్రచారం ఇవన్నీ ఏమిటంటే జీవదయ, జీవుల పైన దయతో చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా. కాబట్టి ఒక వైష్ణవుడు, ఒక భక్తుడు, నువ్వు ఈ లోకంలో ఉన్న విష్ణువు కోసమే సేవ చేస్తావు, నువ్వు వైకుంఠంకి వెళ్ళినా విష్ణువునే సేవ చేస్తావు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా ఒకటే, నువ్వు చనిపోయినా ఒకటే, నువ్వు బతుకున్నా ఒకటే, ఎక్కడున్నా ఆ స్వామి సేవలను ఉంటావయ్యా అని వైష్ణవుడు అంటాడు. నాలుగోది ఏంటి? బుచ్చర్, అంటే మన మాంసాలని, జీవుల్ని చంపే వ్యక్తి. నీ జీవితం దుర్భరంగా ఉందయ్యా, నువ్వు పొద్దున్న లోపల నుంచి రక్తాలు మాంసాలు అన్నీ చూస్తున్నావే, నీ జీవితం నువ్వు బతకొద్దు, చనిపోవద్దు. చనిపోతే యమలోకంలో భయంకరంగా బాధలు ఉంటాయి, అది వద్దు. నీ బతుకు కూడా కష్టంగా ఉంది. కాబట్టి మనకు ఆయుష్ ముఖ్యం కాదు, జీవితం ఎలా బతుకుతున్నామనేది ముఖ్యం. అంటే భగవంతుడు భక్తుల కోసం ఎంత దూరమైనా వెళ్తాడు కృష్ణుడు. మనల్ని ప్రేమించే వ్యక్తులు మీరే చూడండి, మీ బిడ్డలు సరిగా ఉద్యోగాలు లేదనుకోండి, తల్లిదండ్రులు ప్రేమిస్తారా ఆ బిడ్డల్ని? బిడ్డ బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చాడనుకోండి, అందరూ వాడంటే అభిమానమే. ఒకవేళ బిడ్డ సరిగా వృద్ధిలోకి రాలేదనుకోండి, అంత ప్రేమ ఉండదు ఆ బిడ్డల పైన. మన బిడ్డలు ఏదో సాధిస్తేనే ప్రేమిస్తాం ఎక్కువ, లేదా విలువ ఇవ్వం. ఈ సమాజం ఎలా ఉందంటే మన భౌతికంగా ఏదైనా సాధిస్తేనే ఒక విలువ ఇస్తాం, ఇంట్లో అయినా బయట అయినా. ఒక భార్య భర్తల బంధం కూడా అలాగే. చాణక్యుడు అంటాడు, ఏ తండ్రి అయితే అప్పులు వెనకాల పెడతాడో, ఆస్తులు కాదు, తండ్రి అప్పులు వెనకాల పెట్టి వెళ్ళాడు అనుకోండి, ఆ తండ్రి ఎవరిని ఇష్టపడతారా? మా తండ్రి 10 కోట్లు అప్పులు ఇచ్చాడండి, మహానుభావుడు, రేపు నుంచి అప్పులు తెరుస్తానండి అంటారా ఏ కొడుకైనా? చూడు పోయి ఎలాంటి పనులు చేశాడు, నా జీవితం దుర్భరం చేసేసాడు, వెళ్ళేవాడు వెళ్ళకుండా 10 కోట్ల వెనకాల పెట్టి వెళ్ళాడు అంటారు కదా. ఈ లోకంలో అంటే ప్రేమ చూడదు. ఒక అప్పులు ఇచ్చే తండ్రి, పాలు ఇవ్వలేని ఆవు పాలు ఇవ్వలేదనుకోండి, ఆవు భారమా కాదా? సమాజం అలాగే ఉంది కదా, అమ్మేస్తున్నారు కదా దాన్ని కూడా. కొంతమంది ఆవు మాంసం తినే వాళ్ళకి ఏం చేస్తున్నారు, ఆవులను అమ్మేస్తున్నారు. పాలు ఆపేయడం మానేసిందా, చలో. మన దయ లేదే. చూడండి, మన బిడ్డలను అలా అమ్మేస్తామా? బిడ్డ సంపాదించలేదని అమ్మేస్తాం వేరే వాళ్ళకి. అదే ఆవులైతే 7 తల్లుల్లో గోమాత ఒక తల్లి, మనకి జన్మనిచ్చిన తల్లి. చెప్పండి, 7 ఆవులు ఎవరు? 7 తల్లులు ఎవరు? ఎవరికైనా గుర్తుందా? 7 తల్లులు ఎవరు? మొదటిది మీకు జన్మనిచ్చిన తల్లి, ఓకేనా? రెండో తల్లి ఎవరు?
గోమాత తల్లి పాలు 1 సంవత్సరం తాగుతాం అంతే కదా. వీటి తల్లులు అది కూడా ఇవ్వట్లే ఎక్కువ, వాళ్ళు కూడా ఫీడింగ్ చేయట్లే, పౌడర్ మిల్క్ ఇచ్చేస్తున్నారు, చలో ఏదో తాగేస్తున్నారు వాళ్ళు. ఆవు పాలు చనిపోయారు తాగుతున్నాం కదా. తల్లిపాలు సంవత్సరమే, కానీ శ్వాస ఉన్నంత తాగేది ఎవరి పాలు? గోపాలు. చూడండి, ఆవిడ అందుకే గోమాత కూడా 2వ తల్లి. 3వ తల్లి ఎవరు? భూమాత. భూదేవి లేకుండా మనకు కూరగాయలు పండుతాయా? ఏది వస్తుందో చెప్పండి, మన శరీరానికి ఏది కావాల్సిన పోషణ భూదేవి ఇస్తేనే కదా పండించే. వరి, గోధుమ, కూరగాయలు, పండ్లు అన్నీ భూదేవి లేకుండా. అందుకే భూమాత అంటాం. తల్లి. తల్లి అంటే కనేయడం ఒకటే కాదు కదా, ఆ శరీరానికి కావాల్సిన పోషణ ఎవరిస్తున్నారు మనకు? భూమాత ఇస్తుంది కదా. అందరూ ఏమంటే రైతులకే ఆవిడ భూమాత, మీద మనందరికీ సమస్త సృష్టికి తల్లి ఆవిడ. అందుకే మనం నిద్రలేచే ముందు తల్లిని నమస్కారం చేసుకుంటాం. భూమాతని నమస్కారం, ధరణి, ఆ భూమాతని స్మరించుకోవాలి తల్లి. అది ఎక్కడుంది ఆ సంస్కారం చెప్పండి? ఊరికే మన హిందువులు అయిపోయాం. మన గొప్ప గొప్ప ఋషులు మనకు నేర్పించిన సంస్కారాలన్నీ మూటగట్టి అటకపైన పెట్టేశాం. టీవీ సీరియళ్ళు, సినిమాలు, యూట్యూబ్లు ఇది వచ్చిన తర్వాత మనకు మాయాదేవి ఎక్కడుంది? మన జేబుల్లోనే ఉంది. మాయాదేవి ఎక్కడుంది? ముందు మాయాదేవి అంటే ముందు కాలంలో చాలా కష్టం మాయను పట్టుకోవడం కూడా. ఇప్పుడు మాయాదేవి ఎక్కడుంది? జేబుల్లో, ప్యాంట్ జేబుల్లో, ఇక్కడ అక్కడ వెనకాల ముందర ఎక్కడంటే అక్కడ, చేతుల్లో ఎక్కడంటే మాయాదేవి. దిండి కింద పెట్టుకుంటాం, మళ్ళీ ఆమె లేకుండా నిద్రపోలే. మళ్ళీ రాత్రుల్లో ఫస్ట్ ఆమె ముందు పెట్టే నిద్రపోతాం. పొద్దున్న లేస్తే ముందు ఆమెను తలుచుకుంటాం, ఆ తల్లి ఎక్కడుందో పాప ఎతుకుదాం అన్నట్లు. తల్లి చంటి బిడ్డ వెతుకుతూ ఉంటుంది, నా బిడ్డ పక్కన ఉన్నాడా లేదా అని. ఇప్పుడే వెతుకుతున్నా మన నిద్రలేస్తానే. నా మాయా తల్లి ఎక్కడుందో, నన్ను బాగా కృష్ణుడికి దూరం చేసింది మహాతల్లి. పుణ్యాత్మురాలు తల్లి, నువ్వు వైకుంఠం దూరం చేస్తావు, పుణ్యాత్మురాలు తల్లి. నాకు సనాతన ధర్మం లేకుండా చేసావు, పుణ్యాత్మురాలు తల్లి. ఈ భగవద్గీత లేకుండా చేసావు, పుణ్యాత్మురాలు తల్లి. ఎక్కడ చూసినా సీరియళ్ళు అది ఇది పెట్టి, షార్ట్స్, వీడియోస్ అన్నీ పెట్టి నన్ను కృష్ణుడు దూరంగా పంపించావు తల్లి. థ్యాంక్ యూ. అందుకే మన మాయా తల్లి అంటే ఎవరు? సెల్ ఫోన్. ముందు బటన్ ఫోన్ ఉండేవి, బటన్ ఫోన్ అంతేనా? బటన్ ఫోన్ నొక్కేవాళ్ళు, అది ఎంత బాగుంది ప్రశాంతంగా. అది ఓన్లీ ఫోన్ చేసేవాళ్ళం అంతే. ఇప్పుడు ఎలా ఉంది? ఫోను అదే, టీవీ అదే, ల్యాప్టాప్ అదే, అన్నీ అదే. సమస్త సృష్టి మాయ దాంట్లోనే ఉంది. విశ్వామిత్రుడు కొద్ది గజ్జల సౌండ్కు ఎక్కడ ఇంద్రుడు పంపించేవాడు మేనకని. దీన్ని అందరూ ఉన్నారు. ఇంద్రలోకం దీంట్లోనే, పాతాళలోకం దీంట్లోనే. అర్థమైనా? మన జీవితం ఎలా అయిపోయింది చూడండి. మాయని రోజు మాయలో పెట్టుకొని ఎలా తిరుగుతున్నాం? అది కనపడకపోతే కోపం వచ్చేస్తుంది. పిల్లల మీద అరుస్తాం, భార్య మీద అరుస్తాం, ఎక్కడ పెట్టేస్తాం? ఆ ఛార్జ్ లేదనుకోండి, అయ్యో టెన్షన్ అయిపోతుంది. ఒకరోజు ఫోన్ చూడకపోతే టెన్షన్, మాట్లాడకపోతే టెన్షన్. భగవద్గీత చదవకపోతే టెన్షన్ ఏం లేదు. ఏమైతే ఒక చదవకపోతే గీత ఏమవుతుంది చెప్పండి? ఒకరోజు భగవద్గీత చదవలేదు, గీత చదవకపోతే ఏమవుతుంది మనకు? ఒకరోజు హరే కృష్ణ మంత్రం జపం చేయాలి, ఏమవుతుంది? ఏం కాదు అని ఆ భావంలో ఉంటాం. ఇదేనా జీవితం గడిచేది? పొద్దున్న నుంచి మనకు ఆ మాయా ప్రపంచంలో నుంచి బయట రావాలంటే సాధువుల సాంగత్యం చాలా ముఖ్యం. అంత ఈజీ కాదు. మాయామేతం తరంతితే అర్జున, నా మాయ ఎవరు దాటుకొని రాలేరు అర్జున. కాబట్టి మనలో కొద్ది కొద్దిగా మార్పు రావాలి. కృష్ణుడు భక్తుడి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు ఆయన. చెప్పాం కదా, మన ప్రేమలన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేస్తాం, అంతేనా? ఇక్కడ ప్రేమలు ఎలా ఉంటాయి? క్యాలిక్యులేషన్స్. బాగుండాలి, సంపాదించాలి, వద్దు పొడుగు ఉండాలి, రంగు ఉండాలి. ఇదేదో ఒక స్వీట్ ఏదో కొన్నట్టు, వస్తువు కొన్నట్టు ఉంటుంది, అంతేనా? ఒక క్యాలిక్యులేషన్ కదా ఇవన్నీ కూడా. అది బాగున్నాయంటే మంచి ప్రేమ వచ్చేస్తుంది. ఒక అబ్బాయికి మధ్యలో ఏముంటాయి చెప్పండి? ఇవే కదా క్యాలిక్యులేషన్స్. ముందు యుగాలు ఎలా ఉండేది? బ్రహ్మ కొడుకు స్వయంభూ మను. ఆయన పేరేమిటి? స్వయంభూ
మను. ఆయన కూతురు పేరు దేవహూతి. ఏం పేరు? దేవహూతి. కర్దమ ముని. కర్దమ ఆ పేరు చెప్పండి. కర్దమ. మనం ఊరికి చిరంజీవి, నాగార్జున పేర్లు బాగా వినేసి ఋషుల పేర్లు చెప్పాలన్నా మన నోరు తిరగట్లా. మనకి సినిమా వాళ్ళు, విరాట్ కోహ్లీ, క్రికెట్ ఆడేవాళ్ళు, రాజకీయాలు, ఈ పేర్లు బాగా నాని 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 ఋషుల పేర్లు లోపలికి వెళ్ళట్లా మనకు. కానీ కర్దమ ముని, ఆయన పేరు విన్నారా మీరు? పర్వాలేదు. కర్దమ ముని గొప్ప మహాభక్తుడు, స్వయంభూ మను. మనుషులకి అంటే ఆయన, అందుకే మన మానవ అంటాం మనవల్ని. మనువును పరిపాలించాడు కాబట్టే మనవల్ని మానవ అంటారు. బ్రహ్మ కొడుకు ఆయన. అంత బ్రహ్మకు మనవరాలు తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడంటే, కర్దమ అడవుల్లో చిన్న గుడిసెలో తపస్సు చేసుకునే ఒక ఋషి. అమ్మ ఆయన పెళ్లి చేసుకో, మంచి భక్తుడమ్మ పెళ్లి చేసుకో ఉంటాడు. ఒకే తండ్రి గారు ఆవిడకున్న నగలు, ఈ రాజకుమార బట్టలు అన్నీ ఇచ్చేసి ఒక సాధారణ చీర కట్టుకొని ఆ గుడిసెలో ఆ కర్దమునికి ఋషికి సేవ చేస్తూ ఉంటుంది ప్రతిరోజు ఆవిడ. చెప్పండి, విశ్వానికే బ్రహ్మ అధిపతి, ఆయన కొడుకు స్వయంభూ మను. ఆ మను కూతురు అంటే బ్రహ్మకు మనవరాలు. ఆవిడ ఒక ప్రశ్న వేళ, ఇప్పుడు మీరైనా మీ అమ్మాయికి, అమ్మ వీడు మంచి సాధువు అమ్మ, మంచి గుణాలు ఉన్నాయమ్మా, సద్గుణాలు ఉన్నాయి, సదాచారం ఉన్నాయి, చేసుకో అమ్మా. చేసుకుంటారా? ఫస్ట్ మనమే తీసుకెళ్ళాం ఇవన్నీ. పిల్లలు రెడీగా ఉన్నాం మనం. వాళ్ళ దగ్గర ఏముందమ్మా? హరే కృష్ణ హరే రామ అంటాడు, భగవద్గీత అంటాడు, భాగవతం అంటాడు. ఏదన్నా ఇది ఉండి చూడమ్మా. కొంతమంది తల్లిదండ్రులు నేర్పిస్తారు కూడా. దేవహూతి ఏం చేసింది? పెళ్లి చేసుకునేసింది. ఆ సేవకు మెచ్చి విష్ణువే ఆవిడికి కొడుకులాగా పుడతాడు. చూడండి, ఒక భగవంతుడు మన కొడుకులాగా పుట్టాలంటే మనలో గుణాలు ఎలా ఉండాలో, ఆ దేవహూతి ఎటువంటి కంప్లైంట్ చేయకుండా ఆ కర్దమ ముని గొప్ప భక్తుడికి సేవ చేస్తుంది. మహావిష్ణువే ఆవిడికి కొడుకులాగా పుడతాడు. అతని పేరే కపిల, కపిల దేవ, కపిల ఋషి. మహావిష్ణువే ఆయన అవతారం. చూడండి ఏ విధంగా ఉందో. కానీ భగవంతుడు మనలో ఉన్న ప్రేమను చూస్తాడు. మనం ఏ స్టేటస్లో ఉన్నాం, అందమైన చీరలు కట్టుకున్నామా, అందమైన డ్రెస్సులు వేసుకున్నామా, మంచి బంగారు నగలు వేసుకున్నామా, అలంకరణ చేసుకున్నామా, మన బ్యాక్గ్రౌండ్ ఏమిటి, మన వెనకాల పలుకుబడి ఏమిటి, భగవంతుడు ఇవన్నీ ఏమీ చూడడు. సుధామ ఉన్న ఒక చెమట వాసన భగవంతుడికి ఒక సుగంధంలాగా అనిపించింది కృష్ణుడికి. కుచేలుడు వచ్చినప్పుడు చూడ్డానికి, కుచేలుడు చినిగిపోయిన బట్టలతో వస్తాడు. కొన్ని నెలలు నడుచుకొని వచ్చినప్పుడు ఆయన చెమట వాసన, ఆ అట్టుకలు కూడా మూట, ఆ చెమట వాసనలకి తెలియని పదార్థం, తినలేం. కానీ కృష్ణుడు ఆ కుచేలుడి దగ్గర అటుకలు చెమట తడిసిపోయి కొన్ని నెలలు ప్రయాణం చేస్తాడు ఆయన. అది తినరాని పదార్థం అయినా భగవంతుడు దాన్ని లాక్కొని మరీ ఎంత బాగుంది కుచేల సుధామ. సుధామ చెమట కారిపోయి బట్టలను చిరిగిపోయి ఉంటే కృష్ణుడు కౌగిలించుకొని ఆ సుధాముణ్ణి తన కన్నీళ్లతో తడిపేస్తాడు కృష్ణుడు. మన ప్రేమ ఎలాంటిది? కృష్ణుడి ప్రేమ చూడండి. సుధామ కృష్ణుడు ఆ సుధాముడు బయట బాహ్య దేహాన్ని చూడలేదు. ఆయన ఎలా కనపడుతున్నాడు, ఏ డ్రెస్ వేసుకున్నాడు, చెమట, అవన్నీ ఏమీ చూడలేదు సుధాముల్లో. సుధామ లోపల ప్రేమను చూశాడు. నా కోసం నడుచుకొని వచ్చావా ఇంత దూరం? పరిగెత్తుకుంటూ వెళ్ళి రుక్మిణి ఎవరు ఇంత అతిథిగా ఉన్నాడు ఈయన? కృష్ణుడు స్వయంగా వెళ్ళి, ఒక భగవంతుడు తాపత్రయం చూడండి భక్తుడి కోసం. మనం ఇక్కడెక్కడ చిన్న చిన్న ప్రేమలకి లొంగిపోతూ ఉంటాం. చిన్న చిన్న ప్రేమలకి భగవంతుని దూరం చేసుకుంటాం. ఒక తల్లి ప్రేమ ఈ సృష్టిలో విలువైన ప్రేమ తల్లి ప్రేమ, నిస్వార్థంగా ఉన్న ప్రేమ తల్లి ప్రేమ. ఆ తల్లి ప్రేమ ఒక సముద్రపు బిందువు అయితే కృష్ణుడి ప్రేమ ఒక సముద్రం అంతా. భగవంతుడి ప్రేమ ఒక సముద్రం అంతా. ఎలా అర్థం చేసుకోవాలి? ఈ మహాభారత సంగ్రామంలో దుర్యోధనుడు భీష్మదేవుణ్ణి రెచ్చగొడతాడు. భీష్మదేవ,
నువ్వు సరిగా యుద్ధం చేయట్లేదు, నువ్వు పాండవుల పక్షపాతలాగా పనిచేస్తున్నావు, వాళ్ళని నువ్వు సరిగా ఎదుర్కోవట్లేదు అని భీష్మదేవుని రెచ్చగొడతాడు దుర్యోధనుడు. అప్పుడు భీష్మదేవుడు కోపంతో ఒక ప్రమాణం చేస్తాడు. రేపు యుద్ధంలో, అది 9వ రోజు రాత్రి, రేపు యుద్ధంలో పాండవులు అందరినీ చంపివేస్తాను, ఇదే నీకు ఇచ్చే మాట దుర్యోధన అంటాడు. భీష్మదేవుడు చాలా శక్తివంతమైనడు. భీష్మదేవుడు మాట ఇస్తాడు, పాండవులందరినీ రేపు చంపేస్తానని. చూడండి ఎలా ఉంటుందో ఆ మాట. అలాగలా తెలిసి ద్రౌపది దగ్గరకు వెళ్తుంది. ద్రౌపది అది విని, అయ్యో భీష్మదేవుడు ప్రమాణం చేశాడు రేపు నా భర్తను చంపేస్తానని అని బాధపడుతూ ఉంటుంది ద్రౌపది. బాధలో ఉన్నప్పుడు మనకేం గుర్తు రావాలి? బాధలో ఏం గుర్తుకు రావాలి మనకు? భగవంతుడు. మనకేం గుర్తొస్తుంది? ఒక సిగరెట్ తాగుదామా, ఒక మందు వేద్దామా, లేదా ఒక సీరియల్ చూద్దామా, లేదా బిర్యానీ తిందామా, అన్నీ మర్చిపోతాం. బాధలను మర్చిపోవడం ప్రయత్నం చేస్తాం. అవన్నీ అయిపోయాక బాధలు మళ్ళీ గుర్తొస్తాయి లేదా? మీకు గుర్తుకొస్తాయి. ఇక్కడ చూడండి, ద్రౌపది ఆ బాధలో ఉన్నప్పుడు కృష్ణుని తలుచుకుంటుంది. కృష్ణ, నువ్వే నాకు దిక్కయ్యా, ఏం చేయాలో తెలియట్లేదు కృష్ణ. మనం ఎప్పుడైతే చంటి బిడ్డలాగా భగవంతుడిపైన ఆధారపడ్డామంటే ఆయన మన యోగక్షేమాలు ఆయన చూసుకుంటాడు. అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యహం. ఇది కృష్ణుడు భగవద్గీతలో చేసిన ప్రమాణం. ఇది ఆ ప్రమాణం ఏమిటి? అనన్యా చింత, అన్ని చింతలు పక్కన పెట్టి, ఏ జన పర్యుపాసతే, నన్నే నా సేవలో మీరు వస్తే అర్జున, నిత్యాభియుక్తానం, ఏదో వారానికి ఒక పూట, శనివారం ఒక పూట గోవిందా అనేసి మిగతా 6 రోజులు గోవిందా గోవింద. అర్థమైనా? వారానికి ఒక రోజే శ్రీనివాసుడు కాదు, ప్రతిరోజు శ్రీనివాసుడే. ప్రతిరోజు భగవంతుడు స్మరణ ఉండాలి మన జీవితాల్లో. వారానికి ఒక పూటే కాదు. కొంతమంది శనివారం ఒక్కరోజు వెంకటేశ్వర స్వామి అంటారు, మిగతా రోజుల్లో ఆయన లేడా? కాదు, నిత్యాభియుక్తాన. కృష్ణుడు గీతలు ఏమంటున్నాడు? అర్జున, ప్రతిరోజు. ఆయన శనివారం యుక్తానం అంటే శనివారం ఒకరు ఆయన పూజించేవాళ్ళం మనం. ఆయన ఏమన్నాడు? నిత్యాభియుక్తాన, ప్రతిరోజు నా స్మరణలో ఉండు అర్జున. యోగక్షేమ వహామ్యహం, అప్పుడు నీ యోగాలు క్షేమాల దగ్గరుండి నేను చూసుకుంటాను అర్జున. ఫ్రెండ్స్ మోసం చేస్తారు, బంధువులు మోసం చేస్తారు, పిల్లలు మోసం చేస్తారు, నమ్ముకున్న వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారు, ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తారు కదా. ఈ ప్రేమ, కపట ప్రేమ కనపడేదంతా కూడా ఇక్కడ. ఆ ప్రేమలో పడిపోకూడదు మనం. ఎలాగంటే ప్రవహించే నది, అప్పుడప్పుడు కరెంట్ వస్తుంది, నది లాకేస్తుంది అలాగా. ఇది అలాంటి ప్రేమ, ఇది లాక్కెలిపి ముంచేసే ప్రేమ ఇది. అందుకే కృష్ణుడు ఏమంటాడు? నా చింతనలో ఉండు, నీ యోగాలు క్షేమ నేను దగ్గరుండి చూసుకుంటానని భగవంతుడు మనకిచ్చిన మాట, ప్రమాణం భగవద్గీత. ద్రౌపది ఎప్పుడైతే అది వింటుందో, నా భర్తలు చంపేస్తాడు భీష్మదేవుడు రేపు, వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది. కృష్ణ, నాకు నువ్వే కాపాడాలి కృష్ణ. చూడు, అన్ని కష్టాలు పడ్డా కానీ వాళ్ళు ఏ రోజు కృష్ణుడు తిట్టలేదు. మనం ఒక రోజు భగవద్గీత చదివామనుకోండి, ఒక 10 రోజులు అలా చదివామనుకోండి, ఒక కష్టం వచ్చిందండి, ఫస్ట్ ఏమని తిడతాం మనం? నా జీవితం బాగుంది ప్రభుజీ, ఎప్పుడైతే భగవద్గీత చదవడం మొదలు పెట్టానో కష్టాలు ఎక్కువైపోయినాయి ప్రభుజీ. కొంతమంది అంటారు, ముందు బాగా ఉండే జీవితం, ఎప్పుడు హరే కృష్ణ హరే రాములో దిగేశానో అదేదో దిగేసా అంటారు కొంతమంది. ఎక్కడ దిగేది? ఇస్కాన్లో జాయిన్ అయిపోయారు అంటారు. ఏం జాయిన్ అయిపోయేది? కొంతమంది దిగేశారని, ఏదో బురద దిగడానికి. ఇది భక్తి మార్గం. అర్థమవుతుందా? మన కష్టాలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి దూరం పెట్టకూడదు, ఆయన దగ్గర లాక్కు రావాలి. ఇక్కడ ద్రౌపది ఏమంటుంది? నువ్వే దిక్కు కృష్ణ. అప్పుడు కృష్ణుడు అంటాడు, బాధపడద్దు ద్రౌపది, దీనికి ఒక ఉపాయం ఉంది. సరే, నువ్వు వెంటనే భీష్ముడి దగ్గరికి వెళ్ళు, నేను వస్తాను అంటాడు. ఇద్దరు కలిసి వెళ్తే బాగుండదు. చూడండి, భగవంతుడు ఒక స్త్రీ పురుషులు అన్న చెల్లులైనా కూడా
అన్నా చెల్లెలైనా కూడా శాస్త్రం ఏం చెబుతుందంటే తల్లి అయినా చెల్లి అయినా అక్క అయినా కూతురైనా ఒక ఎదుగుదల వచ్చిన తర్వాత వాళ్ళ పక్కన కూర్చోరాదు. ఇంద్రియాలకి తల్లి చెల్లి అనే బాంధాలకి వాటికి తెలియదు. ఇది శాస్త్రాలు చెబుతా చూడండి. ప్రభుపాదుల వారు వాళ్ళ గురువు గారు 100 సంవత్సరాల ముందు శిష్యురాలు వస్తుంది కలవడానికి. ఆయన వయసు అప్పుడే 60 సంవత్సరాలు ఉంటుంది. శిష్యురాలు పెళ్ళైపోయి ఉంటుంది. గురువు ఆవిడ 20 సంవత్సరాల వయసు, ఆయనకు 60 అంటే మనవరాలు వయసు ఆవిడికి. గురువు గారు మిమ్మల్ని కలవాలనుకున్నాను ఏకాంతంగా అంటుంది. ఇక్కడే చెప్పమ్మా అంటాడు. లేదు ప్రైవేట్గా మీద మాట్లాడాలి, రూమ్లో మాట్లాడాలంటే ప్రభుపాద వాళ్ళ గురువు గారు అలా మాట్లాడినమ్మా, నీ భర్తతో ఇక్కడే మాట్లాడు అంటాడు. గురు శిష్యుల మధ్య ప్రైవేట్గా రూముల్లో ఉండకూడదు, ఇక్కడే సంభాషణ జరగాలి. చూడండి ఆచాసామన శాస్త్రాలు ఏం చెబితే ఒక తల్లి అయినా అక్క అయినా చెల్లి అయినా కూతురైనా ఎదిగిన తర్వాత ఎక్కువగా దగ్గరగా వెళ్ళడం, టచ్ చేయడం, పట్టుకోవడం, ఇంద్రియాలకి ఇవన్నీ ఏమీ తెలియవు. అందుకే అంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడు, ద్రౌపది నీ పక్కన రాలేను, నువ్వు ముందు వెళ్ళి వెనక నేను వస్తాను తల్లి అంటాడు. భగవంతుడు ఎంత నేర్పిస్తున్నాడు మనకి ఇక్కడ. ద్రౌపది ముందు నడుస్తూ ఉంటే ద్రౌపది చెప్పులు సౌండ్ వస్తూ ఉంటుంది, టక్ 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 అని చెప్పులు సౌండ్లు వస్తాయి కదా వేసుకుంటే. అది అర్ధరాత్రి. ద్రౌపది నీ సౌండ్ విని ఎవరైనా లేస్తారేమో, ఆ చెప్పులు వదిలేసేయి, నువ్వు వెళ్ళు, నేను స్లోగా వస్తా, చెప్పులు ఇక్కడే వదిలేసి వెళ్ళు అంటాడు. చెప్పులు లేకుండా ద్రౌపది నడుచుకుంటూ వెళ్తుంది. కృష్ణుడు అంటాడు ముందే, నువ్వు భీష్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వెళ్ళి ఆయనకి కాళ్ళ పైపు నమస్కారం చేసేయి, ఏం మాట్లాడద్దు, ముందు నమస్కారం చేయి అంటాడు. భీష్మదేవుడి దగ్గర వెళ్ళే కొన్ని భీష్మదేవుడు రాత్రి నిద్రపోవట్లేదు. ఆయన మాట ఇచ్చేశాడు కదా, పాండవులు రేపు చంపేస్తాను. పాండవులు అంటే ఆయన దగ్గరైన వాళ్ళు, అయ్యో వాళ్ళు ఎలా చెప్పగలుగుతా నేను. ఆయన రాత్రి నిద్ర పట్టదు, ఆహారం కూడా తీసుకోడు. మనసు బాగాలేకపోతే తినబుద్ధి అవుతుందా? మీరే చూడండి, మనసు బాగాలేదనుకోండి, నేను ఆహారం తినబుద్ధి అవుతుందా? ఎవరైనా వచ్చి మీకు పకోడా ఇచ్చారనుకోండి, మనసు బాగాలేదు, ఆ పకోడా తింటారా? తినలేము. ఇక్కడ పదార్థం మంచిగా ఉంది, ఇక్కడ మనసు బాగుంటే పదార్థం బాగాలేకపోయినా తినచ్చు. ఇక్కడ మనసు బాగాలేదనుకోండి, పదార్థం అమృతంగా ఉన్న దాన్ని మనం స్వీకరించలేము. చూడండి, ఇక్కడ పదార్థం ముఖ్యం కాదు, లోపల మానసిక శాంతి చాలా ముఖ్యం. కాబట్టి భీష్మదేవుడు ఆ టెన్షన్తో ఏం భోజనం కూడా చేసి ఉండడు, తిరుగుతూ ఉంటాడు అలాగెలాగా. ద్రౌపది అలా వెళ్తుంది, వెళ్ళి ఆయన టెంట్కి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోతుంది. ఆయన ఎవరు వచ్చారో కూడా తెలియదు భీష్మదేవుడికి. దీర్ఘ సుమంగళి భవ అంటాడు అంతే. ఆయన ఎవరో తెలియదు, కానీ కాళ్ళు గజ్జలు సౌండ్ వింటాడు. ఒక స్త్రీ, అదేంటంటే కృష్ణుడు అంటాడు, తల్లి వాడికి వెళ్తే ఆ టెంట్లో ఉంటాడు ఆయన, చీకటిగా అనిపిస్తుంది కొద్దిగా, నువ్వు దూరంగా ఉంటే నమస్కారం చేసేయి. చూడు భగవంతుడు ఏ విధంగా ఆలోచన మనకు ఎలాంటి ఐడియాలు ఇస్తాడు కృష్ణుడు. అప్పుడు భీష్మదేవుడు కనపడరు ఎవరు వచ్చారో కూడా. దీర్ఘ సుమంగిలి భవ అంటాడు. ఆమె పైకి లేస్తే ఎవరు ఆవిడ? ద్రౌపది. అయ్యో ఇదేమిటిది, నేను ఇప్పుడే ప్రమాణం చేశాను రేపు చంపేస్తాను పాండవులందరినీ, నీకు ఇప్పుడు దీర్ఘ సుమంగిలి భవ అనేసానే, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒక పక్క మాట ఇచ్చాడు చంపేస్తామని, ఇక్కడే దీర్ఘ సుమంగిలి అన్నాడు. అంటే ఏమిటి? వాళ్ళ భర్తల్ని, అంటే నువ్వు భర్తలతో దీర్ఘాయుషు ఉండాలి తల్లి అని, సుమంగలిగా బతకాలి అని ఎలా కుదురుతుంది అది? ఆయన ఆశ్చర్యపోతాడు. అప్పుడు అనుకుంటాడు, ద్రౌపది నీకు ఎలా తెలుసు, ఎందుకు వచ్చావు ఈ సమయంలో నువ్వు ఇక్కడికి? అప్పుడు బయట ఒక నీడ కనపడుతుంది. ఎవరో వచ్చారే, ఆ నీడ ఎవరు అంటారు. ఎవరు ఆ నీడ? తెరవండప్పా, అరే ఇంకా ప్రసాదం ఉన్న తర్వాత గట్టిగా అరవండి, ఎవరు వచ్చారు? నీడ ఎవరు? శ్రీకృష్ణ భగవానికి జై. కృష్ణ భగవానులు వెనకాల వచ్చారు కదా భీష్మదేవులు. ఆ నీడ చూసి ఎవరో నీడ? కృష్ణుడు ఎలా వస్తాడు, హీరోలాగా ఎలా వస్తాడు, ఎలా ఉంటాయి సివిలో సినిమాలు చూసి ఎలా ఉంటుంది అలాగా. ఇవన్నీ గూస్ బంప్స్ అంటాం మనం, గూస్ బంప్స్ లాగా రోమాలు నెక్కబొడుచుకోవడం అంటారు కదా తెలుగులో. కృష్ణుడు అలా వస్తుంటే భీష్మదేవుడు షాక్,
ఓ ఇదంతా కృష్ణుడు చేసిన మాయ ఇదంతా కూడా అదే కదా. లేకపోతే నేను దుర్యోధనుడికి ఇచ్చిన మాట ఎవరికి తెలుస్తుంది? నాలో ఉన్న పరమాత్మకి తప్ప, దుర్యోధన తప్ప. దుర్యోధనుడు ఆ పక్క ఆనందంగా నిద్రపోతూ ఉంటాడు. అబ్బా రేపు వెళ్ళిపోతారు పాండవులంతా అని. చూడండి, కృష్ణుడు అంత స్ట్రాటజీ చేస్తాడు ఆయన. అంత అయిన తర్వాత భీష్మదేవుడు, కృష్ణ అది ఏమిటయ్యా వెనకాల కట్టుకోరున్నావు ఏమిటయ్యా అంటాడు. కృష్ణుడు ఒక మూట పెట్టుకొని వస్తాడు వెనకాల, ఇట్లా భుజం మీద వేసుకొని ఈ విధంగా. ఈ మూట ఏమిటి చెప్పండి? కృష్ణుడు ఒక మూట మోసుకొస్తాడు. భీష్ముడు అడుగుతాడు, భీష్మదేవుడు, కృష్ణ మూట ఏమిటి కృష్ణ? ఓపెన్ చేసి అలా బయట వేస్తాడు. ఏమిటది? ద్రౌపది చెప్పులు. మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మన చెప్పులే మనం మోయం. మన స్టేజ్కి వచ్చిన తర్వాత మన చెప్పులు మనం మోస్తామా? వేరే వాళ్ళు మోసుకోనరా? వేరే వాళ్ళ చెప్పులు మనం మోస్తామా? ఇది అహంకార విమూఢాత్మ. జీవుల్లో ఉండేది అహంకారం. భగవంతత్వంలో లేనిది జీవుల్లో ఉన్నది ఈ అహంకారం. ఈ గొప్ప 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 ఈ అహంకారంతోనే మనిషి రాక్షసుడైపోతున్నాడు. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానులు ఎవరి పాదాలు? బ్రహ్మ కడిగిన పాదం. గంగా నది, యమునా నది, సరస్వతి పుణ్య నదులన్నీ కృష్ణుని యొక్క పాదాలు తాకి గంగ పవిత్రమైపోయింది. ప్రతి జీవుల్లో పాపాల శక్తి గంగా యమునకి ఇచ్చిందే కృష్ణుడి యొక్క పాదాలు. కృష్ణుడి పాదాల శక్తి ఇచ్చినప్పుడు సాక్షాత్ కృష్ణుడి పాద ధూళి అనంతకోటి విశ్వాలు. బ్రహ్మదేవుడు అంటాడు, కృష్ణ నీ బృందావనంలో నీ పాద ధూళి కాదు కృష్ణ, నీ గోపికలు నీ భక్తులు పాద ధూళి నా పైన పడాలి కృష్ణ. నాకు ఆయుషందు ఉంటే నీ బృందావనం గడ్డిపోచలాగా జీవితం ఇవి కృష్ణ. బ్రహ్మదేవుడు ఏం కోరుకుంటాడు ఇక్కడ? బృందావనంలో ఒక గడ్డిపోచలాగా పుట్టినా ఆ గోపికలు నడిచేటప్పుడు వాళ్ళ పాద ధూళి నా పైన పడుతుంది కృష్ణ. నా జన్మ ధన్యమవుతుంది కృష్ణ, ఎందుకంటే వాళ్ళు నీ పాద సేవ చేస్తున్నారు కృష్ణ. అలాంటి శ్రీకృష్ణ భగవానులు ద్రౌపది పాదుకలు, ద్రౌపది షాక్ అయిపోతుంది, వాడు భయపడిపోతున్న విధంగా చూడండి. అందుకు కృష్ణుడు చెప్పడు ఇవన్నీ. కృష్ణుడు నువ్వు ఏం చెప్పినా కామ్గా ముందుకు వెళ్ళి అంటాడు అంతే. స్వామి వెనకాల ద్రౌపది పాదాలు ఎలా తీసుకొని దేంతో ముడికడతాడు? ఆయన అంగవస్త్రంతో ముడికట్టి, అంగవస్త్రం ఏమిటి? లక్ష్మీ వక్షస్థలే. కృష్ణుడి అంగవస్త్రం ఎవరిది? రుక్మిణి, సత్యభామ, లక్ష్మీదేవి స్వయంగా స్వామిని సేవ చేసి ఆమె వక్షస్థల ఇది అంగవస్త్రం. స్వామి ఆయన వేసుకున్న అంగవస్త్రంలో వేరే వాళ్ళ చెప్పులు, మీకు వేసుకున్న బట్టలో మీరు చెప్పులు వేరే చెప్పులు కడుతారా? ఇది కృష్ణుడి ప్రేమ. ఒక జీవులు భక్తులు కన్నా ప్రేమ చూడండి. ద్రౌపది చెప్పుల్ని అంగవస్త్రాల్లో కట్టి ఆయన స్వయంగా భుజాన పైన వేసుకొని వస్తాడు. ఏ తండ్రి చేస్తాడు ఈ ప్రేమ? ఏ భార్య భర్త బంధాల్లో ఉంది ఈ ప్రేమ? కాబట్టి భగవద్గీత అంటే కృష్ణుని, భగవంతుని యొక్క ప్రేమ. కృష్ణుడి యొక్క కన్నీళ్లు కనపడితే భగవద్గీతలో మనకు ఇది అర్థం చేసుకున్నాక ఏ ప్రేమ మాయలో పడం మనం. మనకు భగవంతుడు అంటే ఏదో ఒక మహిమా శక్తితో నిలిచిపోయాం మనం, అంతే కదా. మన కష్టాలు వచ్చినప్పుడు ఒక ఏటీఎం లాగా అయిపోయాడు ఆయన. బిడ్డకి ఏం కావాలి? తండ్రి ఆస్తి కావాలి, తండ్రి వద్దు. ఆ భావం నుంచి బయట రావాలి మనం. చూడండి, ద్రౌపది కోసం, పాండవుల కోసం కృష్ణుడు ఆవిడ చెప్పులు మోసుకొని వెళ్ళాడంటే ఎంత భీష్ముడు కన్నీళ్ళు అలాగా. కృష్ణ నీ భక్తుల కోసం ఎంత దూరం వెళ్తావు కృష్ణ అని భీష్మదేవుడు కన్నీళ్ళు ఆగవు ఆయనకి. కృష్ణుడి ప్రేమ చూసి ఇంకా చాలు, ఈ జీవితం చాలు కృష్ణ. చూడండి, భగవంతుడు మన కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అందుకే ఆయన అంటాడు, అహం భక్త పరాధీనం. ఏమంటాడు కృష్ణుడు?
భక్తపరాధీనం. యహ అస్వతంత్ర ఇహ ద్విజః. ఆ స్వతంత్రత ఇహ ద్విజః. సాధువో గర హృదయ భక్తేర్భక్త జన ప్రియ. ఇది కృష్ణుడు చెప్పిన వాక్యులు. ఏమంటాడు చూడండి, నేను భక్త పరాధీన. నేను ఎవరి ఆధీనంలో ఉంటాను? భక్తుల ఆధీనంలో ఉంటాను అర్జున. కొంత వశీకరణ చేస్తుంటారు కొంతమంది కదా, కొంతమంది బ్లాక్ మ్యాజిక్ వశీకరణ ఒక శక్తి, అది కూడా. కృష్ణుడు అంటాడు, నా భక్తులు నన్ను వశీకరణ చేసేసారు. అంటే ఏమిటి? వాళ్ళ ప్రేమతో నన్ను వాళ్ళు బంధించి వేశారు అని అంటున్నాడు ఇక్కడ. పరాధీన, నా భక్తులకు నేను పరాధీనుడైపోయాను. అంతేకాదు, ఆ స్వతంత్రత, నాకు స్వతంత్రం లేదు, ఫ్రీడమ్ లేదు, వాళ్ళ ఆధీనంలో ఉండిపోయా నేను. నాకంటూ స్వతంత్రం లేదు. నా భక్తులు ఎలా చెబితే అలాగా నేను కూడా. స్వతంత్రత సాధువో ఘర హృదయ. ఎందుకంటే వాళ్ళ హృదయాన్ని నన్ను బంధించి వేశారు వాళ్ళ ప్రేమతో. అందుకే భగవంతుడు అన్నీ ఇస్తాడు కానీ భక్తి ఇవ్వడు. మరి ఏడుకొండల వాడి దగ్గరికి వెళ్ళి, ఏడుకొండల వాడా నాకు సంతానం ఇవ్వు స్వామి. ఓకే, తీసుకోరా బాబు. ఏడుకొండల వాడా వ్యాపార వృద్ధి, తీసుకోరా బాబు. ఏడుకొండల వాడ పెళ్ళి కావట్లేదు, కంకణం కట్టుకుంటా, ఒక మంచి భార్య నువ్వు తండ్రి, తీసుకోరా బాబు. ఏడుకొండల వాడ నాకు భక్తి నువ్వు, ఏడుకొండల వాడ ఇవ్వలేనురా బాబు. అర్థమైందా? భగవంతుడు ఇది డైరెక్ట్గా ఇవ్వడు, ఒక భక్తులే భక్తిని ఇవ్వగలుగుతారు, ఆచార్యులు. కాబట్టి భగవంతుడు ఏమంటాడు, వాళ్ళ హృదయాలను బంధించేశారు ప్రేమతో. భక్తోర్భక్త జనప్రియ. కాబట్టి ఆ భక్తులే కాదు, వాళ్ళ భక్తులు కూడా నాకు చాలా ప్రియమైన వాళ్ళు. కాబట్టి మీరందరూ కూడా ఆ భగవంతుడి ప్రేమను తెలుసుకోండి. ఈ కలియుగం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. తర్వాత సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి. గట్టిగా అర్థం ఏమిటి? మనం ఒక అర్థం తెలుసుకోవాలి. మరి ఏదైనా ఒకటి శ్లోకం తెలుసుకున్నప్పుడు అర్థం కూడా తెలుసుకోండి. అది బాగా మైండ్లోకి వెళ్తుంది అర్థం తెలుసుకున్నప్పుడు. చూడండి, శంకరాచార్యులు అంటే పరమశివులు అని ఏమంటున్నారు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ. ఆయన 3 సార్లు అంటున్నారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ. 3 సార్లు గోవింద గోవింద గోవింద. మూఢమతే. ఏమనుకోవద్దండి, ఒక్కోసారి ఆచార్యులు కొద్దిగా పదాలు గట్టిగా వాడతారు. ఎప్పుడైనా టీచరు స్కూల్లో సరే కూడా చదవలేదు, ముద్దుగా ఉన్నాడు అనుకో, వాడి పేరు కోపడతారు కదా. ఆ కోపం ప్రేమతో వచ్చే కోపం. ఇక్కడ శంకరాచార్యులు ఏమంటున్నారు? మూఢమతే, ఒరే మూర్ఖుడా. సంప్రాప్తే సన్నిహిత కాలే. సంప్రాప్తే మృత్యువు నేను వెతుక్కుంటూ వస్తుంది. సన్నిహిత కాలే పక్కనే ఉంది. సన్నిహిత మృత్యు చావు నీ పక్కనే నడుస్తుంది. కాలం నీ వెనకాల నడుస్తూ ఉంది. నహి నహి రక్షతి, నిన్నెవరూ కాపాడలేరు. కాబట్టి జీవం ఉన్నప్పుడే గోవింద 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 అని 3 సార్లు అంటారు శంకరాచార్యులు. 3 సార్లు అంటే ఏదైనా శాస్త్రాల్లో దానికి పైన ఇంకే సత్యం లేదని. మనం కూడా ఒకసారి అందామా? గోవింద గోవింద గోవింద. మనం దర్శనకు వెళ్ళినప్పుడు ఆ స్వామి నామాలు చెప్పాలి. దర్శనం తొందరగా అయిపోతుందా, ఫాస్ట్గా అయిపోతుందా, కబుర్లు చెప్పుకుంటూ, న్యూస్ పేపర్లు చదువుకుంటూ, రాజకీయాలు మాట్లాడుకుంటూ ఆ దర్శనం రైలు వెళ్ళేటప్పుడు కూడా తిరుమలలో భావన ఎలా ఉండాలి మనకు? అయ్యో నా స్వామి నామచింతనలో ఉండాలి మనం. స్వామిని చూస్తే మనకేమీ రాదు, స్వామి నామంలో శక్తి ఉంది. నామకారి బహుధ నిజ సర్వశక్తి. కాబట్టి కలియుగం ఏమిటి? భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం.